గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఎడ్గార్ రెడీ అనుభవాల శంకుని చాలా సులభంగా సింపుల్ కోడ్ తోటి ఒక్కసారి మీరు ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ మీరు ఈ కోడ్ని మర్చిపోరు. సో చూడండి, ఎడ్గార్ రెడీ అనుభవాల శంకులు మొత్తం 11 రకాలైనటువంటి అనుభవాలు అనేవి ఉంటాయి. వీటిని అనుభవాల శంకు రూపంలో ఎడ్గార్ డేల్ వివరించడం జరిగింది. సో మరి ఇది చాలా సింపుల్గా ఉన్నటువంటి కోడ్. ఈ కోడ్ ఒక్కసారి మీరు విన్నట్లయితే ఎప్పటికీ కూడా మర్చిపోరు. దీని నుంచి ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ కోడ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. పక్కన పక్షి ఎగురుతూ ఉంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. ఒక అతను ఇంట్లో ఉండి టీవీ చూస్తున్నాడు, కొత్త మూవీని చూస్తూ ఉన్నాడు. అంటే ఓటీటీలో వచ్చినటువంటి కొత్త సినిమాని ఇంట్లో ఉండి టీవీలో చూస్తూ ఉన్నాడు. మరి ఆ టీవీని చూస్తూ ఉంటే అతను ఆ ఇంట్లో ఒక పక్షిని పెంచుకుంటూ ఉన్నాడు, ఒక పావురాన్ని పెంచుకున్నాడు. మరి ఆ పావురం ఫ్రీగా ఇంట్లో తిరుగుతుంది. మరి ఆ పైన ఉన్నటువంటి ఫ్యాను ఆ పావురానికి తగిలి దెబ్బ తగిలే ప్రమాదం ఉందని చెప్పి అతను ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీని ఆఫ్ చేసి సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తుంటే తనకు తెలిసినటువంటి రాధ కనిపించింది. సో ఆ రాధను చూసి ఆమెను పిలిచాడు. సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఉన్నటువంటి మొత్తం కోడ్ని, మొత్తం అనుభవాలు 11 అనుభవాలని సింపుల్ కోడ్ తోటి మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చూద్దాం. చూడండి, పక్కన పక్షి ఎగురుతుంటే ఏం చేశాడు? టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళితే రాధని చూసి పిలిచాడు. ఇదేనండి కోడు. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. ఇదే కోడు. పక్కన పక్షి ఎగురుతూ ఉంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే అక్కడ రాధ కనిపించింది, రాధను చూసి పిలిచాడు. ఇదే కోడు. మరి ఈ కోడ్ని ఎట్లా చూడాలని చూద్దాం. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే అక్కడ రాధ కనిపించింది, రాధని చూసి పిలిచాడు. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే అక్కడ రాధని చూసి పిలిచాడు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. పక్కన అంటే ప అంటే ప్రత్యక్ష అనుభవాలు, క అంటే కల్పిత అనుభవాలు, నా అంటే నాటకీకరణ అనుభవాలు. పక్కన పక్షి, ప అంటే ప్రదర్శన అనుభవాలు, క్షి అంటే క్షేత్ర పర్యటన అనుభవాలు. పక్షి ఎగురుతుంటే, ఎగ్ అంటే ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్. ఎగురుతుంటే ఏం చేశాడు? టీవీని ఆఫ్ చేశాడు అంటే టీవీ. మరి ఏం చేశాడు? టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళ్ళాడు. కాబట్టి సినిమా అంటే చలనచిత్రము. సినిమాకి వెళితే ఎవరు కనపడ్డారు? అక్కడ రాధని చూసి అన్నాడు. రాధని చూసి పిలిచాడు. రాధ అంటే RADH అంటే RADIO, రేడియో టేప్ రికార్డ్. చూసి అంటే దృశ్య అనుభవం. చూడడాన్ని దృశ్య అనుభవంగా చెప్తారు. కంటితో చూస్తే దృశ్య అనుభవం. చూసి ఏం చేశాడు? పిలిచాడు. శబ్దాన్ని ఉపయోగించాడు కాబట్టి శాబ్దిక అనుభవం. సో కాబట్టి ఈ విధంగా సింపుల్ కోడ్ తోటి మీరు ఈ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకుని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. సో ఇదే కోడ్ అండి. సో మీరు దీన్ని ఒక 4-5 సార్లు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ కోడ్. చూడండి, ఇక్కడ మరి పక్కన పక్షి ఎగురుతుంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి. పక్కన, ఈ పదంలో పక్కన 3 అనుభవాలు ఉన్నాయి. ప్రత్యక్ష అనుభవం, కల్పిత అనుభవం, నాటకీకరణ అనుభవం. ప్రక్కన పక్షి 2 అనుభవాలు ఉన్నాయి. ప అంటే ప్రదర్శన, క్షి అంటే క్షేత్ర పర్యటన అనుభవాలు. ఎగురుతుంటే ఇక్కడ ఫస్ట్ 2 అక్షరాలు ఎగ్జిబిషన్.
ఏం చేశాడు, టీవీని ఆఫ్ చేశాడు. అంటే ఏంటి, టీవీ ద్వారా కలిగే అభ్యసన అనుభవం. ఆఫ్ చేసి ఎక్కడ పోయాడు, సినిమాకి వెళ్ళాడు. అంటే ఏంటి, చలనచిత్రం. సినిమా అంటే చలనచిత్రం. వెళ్తే ఏమైంది, అక్కడ రాధను చూసి పిలిచాడు. రాధని అంటే RADH అంటే RADIO, రేడియో, పక్కనే టేప్ రికార్డు కూడా. చూసి అంటే దృశ్యం, చూడడాన్ని దృశ్యం అంటారు. నెక్స్ట్ పిలిచాడు అంటే శబ్దాలను ఉపయోగించాడు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువుని చాలా సింపుల్గా ఉన్నటువంటి కోడ్తోటి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పక్కన పక్షి ఎగురుతూ ఉంటే టీవీని ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. సో ఇదే చాలా సింపుల్గా ఉండేటటువంటి కోడ్ అండి. మరి ఇలాంటి కోడ్స్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ప్రతిరోజు జరిగేటటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సింప్లిఫై చేసి జనరలైజేషన్ చేసి మన నిజ జీవితంలో జరిగేటటువంటి ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. సో మిగిలినటువంటి ఛానల్లో మీరు చూసేటటువంటి మొత్తం కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని చెప్తారు తప్ప మనకి రియల్ లైఫ్లో జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్ని మనకి అర్థమయ్యేటట్లుగా మనకి ఛానల్లో ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.